స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? ఇప్పుడే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఈరోజు స్టాక్ మార్కెట్ భారీగా పడిపోయింది. ఎందుకో తెలుసా? అమెరికా ప్రభుత్వం భారత వస్తువులపై 50% టారిఫ్ విధించడం వల్ల ఇన్వెస్టర్స్‌లో భయం పెరిగింది. అలాగే ఎఫ్ఐస్ భారీగా అమ్మకాలు చేయిస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో బలహీన సంకేతాలు ఉండడం, అలాగే టెక్నికల్ చార్ట్స్‌లో నెగెటివ్ ట్రెండ్ కొనసాగడం వల్ల కూడా మార్కెట్ పడిపోయింది. అలాగే ఇవాళ ఎక్కువగా ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ నష్టాల్లో ముగిశాయి. టైటాన్, ఎల్ఎన్టీ సెక్టార్స్ గ్రీన్‌లో ముగిశాయి. సో దీనివల్ల నిఫ్టీ 211 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ 705 పాయింట్స్ డౌన్ అయింది. సో ఈరోజు ఎఫ్ఐస్ డిఎస్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఎన్ఎస్సిలో డిఎస్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 16,622 క్రోర్స్ బై చేశారు. 10,275 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 6,346 క్రోర్స్. అలాగే ఎఫ్ఐస్ చూసుకుంటే 17,578 క్రోర్స్ బై చేశారు. 21,171 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే నెగిటివ్లో ఉంది, -3,592 క్రోర్స్. అలాగే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఏలో డిఎస్ చూసుకుంటే 17,391 క్రోర్స్ బై చేశారు. 10,471 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూస్తే పాజిటివ్లో ఉంది, 6,920 క్రోర్స్. ఎఫ్ఐ చూసుకుంటే 17,742 క్రోర్స్ బై చేశారు. 21,599 క్రోర్స్ సెల్ చేశారు. నెట్ వాల్యూ చూసుకుంటే మైనస్లో ఉంది, -3,856 క్రోర్స్. సో రెండు ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, ఎంఎస్సిలో కూడా ఎఫ్ఐస్ ఎక్కువగా అమ్ముతున్నారు. సో దానివల్ల కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పడిపోయింది. సో ఈరోజు టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. ఈరోజు టాప్ గెయినర్స్ చూస్తే టైటాన్ 1.22% ఇంక్రీజ్ అయింది. ఎల్ఎన్టీ 0.53% ఇంక్రీజ్ అయింది. కోల్ ఇండియా 0.5% ఇంక్రీజ్ అయింది. హీరో మోటో 0.36% ఇంక్రీజ్ అయింది. ఏషియన్ పెయింట్స్ 0.31% ఇంక్రీజ్ అయింది. అలాగే ఈరోజు టాప్ లూజర్ చూసుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ 3.88% డౌన్ అయింది. ఎస్సీఎల్ టెక్ 2.88% డౌన్ అయింది. టీసీఎస్ 2.01% ఇంక్రీజ్ డౌన్ అయింది. పవర్ గ్రిడ్ 1.95% డౌన్ అయింది. ఇన్ఫోసిస్ 1.93% డౌన్ అయింది. ఇవి ఇవాళ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్. సో ఈ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే శ్రీరామ్ ఫైనాన్స్ అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ రెండు కూడా బయింగ్ జోన్లో ఉన్నాయి. సో నావి తెలుగు స్టాక్స్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువంటి మరిన్ని స్టాక్ మార్కెట్ వీడియోస్ మీకు చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి.